ఈరోజు ఈ మెంటరింగ్ టాపిక్ మీద షేర్ చేసుకోవడానికి గత 2-3 రోజుల నుంచి సిద్ధపడుతూ నా జీవితంలో నేను ఒకసారి పరీక్ష చేసుకుంటూ ఎంతమంది నాకు నేను ఈ విధంగా ఉండటానికి నా లైఫ్‌లో మెంటర్స్‌గా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ, మరి వాళ్ళు ఏ విధంగా ఎంత ఇన్వెస్ట్ చేశారో ఒకసారి నేను వెన్ ఐఎమ్ లుకింగ్ బ్యాక్ రియల్లీ ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ ఫర్ దేర్ లైఫ్స్. అదేవిధంగా మరి ప్రభు కృపను బట్టి కొంతమందికి మెంటర్‌గా ఉండటానికి, కొద్దిమందికి ఇంకా నేను మెంటరింగ్ విషయంలో మరి ఇంకా చేయాలనేటువంటి విషయాన్ని కూడా నేను గ్రహించుకున్నాను. అయితే కొంత ఒక 25 to హాఫ్ అన్ అవర్ నేను సిద్ధపడినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. తర్వాత దెన్ వి విల్ హావ్ సమ్ టైమ్ ఆఫ్ డిస్కషన్. ఒకసారి అదర్స్ గ్రో అంటే ఇతరుల జీవితాల్లో మనము ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇతరులని ఏ విధంగా ఎదుగుదలలోకి ప్రభువులో ఎదగటానికి, వారి జీవితాల్లో ఎదగటానికి మనము ఏ విధంగా సహాయపడతా ఉన్నాం అనేది ప్రాముఖ్యంగా మెంటరింగ్ ని సూచిస్తా ఉంది. అంటే ఈ స్లైడ్ మారట్లేదేంటి? ఓకే. సాధారణంగా ఈ మెంటరింగ్ చూస్తే పిక్చర్ మీకు కనిపిస్తా ఉంది కదా. డైరెక్ట్ చేయటము, గైడ్ చేయటము, ట్రైనింగ్, సపోర్టు, మోటివేషన్, గోల్, సక్సెస్ అంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మెంటరింగ్ అని చెప్పేసి చెప్తాము. అంటే కౌన్సిలింగ్ కానీ, సపోర్ట్ కానీ, ట్రైనింగ్ కానీ, గైడ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ మెంటరింగ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏదో ఒక గైడ్ చేయటం ఒకటే కాదు, లేకపోతే ట్రైనింగ్ ఇవ్వటం ఒకటే కాదు, లేకపోతే మోటివేట్ చేయటం ఒకటే కాదు. ఇవన్నీ కూడా మెంటరింగ్ లో పార్ట్ గా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క వర్డ్ ని కనుక ఒకసారి ఈ మెంటర్ లేదా ఈ మెంటర్ అనే వర్డ్ కనుక మనం చూస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే మామూలు మెంటర్ అనే దానికి అర్థం గురువు అని వస్తుంది మనకి. అయితే బేసికల్ గా చూస్తే ఈ మెంటర్ అనేటువంటి వర్డ్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ ఒక గ్రీక్ పోయెట్ హోమర్ అనే ఆయన తన యొక్క స్టోరీలో ఒక రాజు తన యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన పిల్లవాడు అంటే టెండర్ బాయ్ అనమాట, చిన్న పిల్లవాడు, వాడిని చూసుకోవటానికి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి ఒక ఆయన్ని, తను చాలా వైజ్ పర్సన్, ట్రస్ట్ వర్ది పర్సన్, తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి తనను పిలిచి ఆ పిల్లవాడిని, తన కొడుకుని ఆయన కేర్ లో, ఆయన గైడెన్స్ లో, ఆయన తన ట్యూటర్ గా ఉండటానికి, ఆయన చూసుకోవటానికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఎందుకంటే యుద్ధమైన తర్వాత మళ్ళీ తిరిగి వస్తానో రానో, రాకపోయినా తన రాజ్యాన్ని నడిపించేటట్టు నువ్వు సిద్ధపరచాలని చెప్పేసి. ఆ వ్యక్తి పేరు మెంటర్ అనమాట. సో ఆ తర్వాత అదొక కాన్సెప్ట్ లాగా, మెంటర్ అనే వర్డ్ ని కాన్సెప్ట్ లాగా ఇంక్లూడ్ చేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్ డిక్షనరీలోకి ఆ పదాన్ని తీసుకోవడం జరిగింది. దాని మీనింగ్ వైజ్ కౌన్సిలర్ అని చెప్పేసి చెప్తారు. సో జనరల్లీ మెంటరింగ్ అకర్స్ బిట్వీన్ ఏ మోర్ ఎక్స్పీరియన్స్డ్ వైజర్ పర్సన్ అండ్ అనదర్ లెస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ who desires to be in relationship with the wiser person. ఈ యొక్క రెండు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఈ యొక్క ఒక తెలివైనటువంటి, జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి మరి తెలివిలేని, లేకపోతే జ్ఞానంలో అవసరతలో ఉన్నటువంటి వ్యక్తిని నడిపించే ఈ యొక్క రిలేషన్షిప్ ని మెంటరింగ్ ప్రాసెస్ అని చెప్తాం. ఇందులో మెంటర్ అంటే ఎవరైతే మెంటర్, మెంటీ అంటే నేర్చుకునేవాడు, వ్యక్తిని మెంటీ అంటాము, నేర్చుకునేవాళ్ళు, నేర్పించే వాళ్ళని మెంటర్ అని చెప్పేసి చెప్తాం. ఈ రెండు వర్డ్స్ మనము వాడతాం అనమాట. సో జేఆర్ క్లింటన్ అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఒక డెఫినేషన్ చూస్తే, మెంటరింగ్ ఈజ్ ఎ రిలేషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ వన్ పర్సన్ ఎంపవర్స్ అనదర్ బై షేరింగ్ గాడ్ గివెన్ రీసోర్సెస్. దేవుడు ఇచ్చినటువంటి వనరులను ఉపయోగించి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి జీవితంలో తనని బలపరచటము, దేవుడిచ్చినటువంటి వనరులతోటి. ఎంపవరింగ్ ఇన్ అదర్స్ లైఫ్. A mentor is someone who invests himself or herself in others life. అంటే మెంటర్ అనేటువంటి వాడు తను ఇతరుల యొక్క జీవితాల్లో ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు నేను ఈ విధంగా ప్రభువులో ఎదిగి ఉన్నానంటే అనేక మంది నా జీవితంలో ఇన్వెస్ట్ చేశారు, అనేక మంది మెంటర్స్ నా జీవితంలో పనిచేస్తారు. అదేవిధంగా బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తాం. అంటే ఒక మెంటర్ వేరే వ్యక్తి జీవితంలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తాడు అంటే తన యొక్క జీవితంలో, అంటే లైఫ్ అంటే ఏదో
స్పిరిచువల్ గా ఒక్క విషయంలోనే కాదు, కానీ లైఫ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ దట్ ఫిల్స్ అవర్ టైం. ఫ్యామిలీ, వర్క్, చర్చ్ యాక్టివిటీస్, ఫ్రెండ్స్, రిక్రియేషన్, వాలంటీర్ యాక్టివిటీస్, ట్రిప్స్ అండ్ ఎవ్రీ ఎన్కౌంటర్. తన యొక్క అంటే జీవితంలో యాజ్ అ హోలిస్టిక్ గా తనని అభివృద్ధిలోకి తీసుకురావటానికి దేవుని యొక్క మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. దాన్ని మెంటరింగ్ అని చెప్పొచ్చు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటా ఉన్నాను. మేబీ జస్ట్ 2 minutes మనము ఇక్కడ ఆలోచిద్దాము. థింక్ ఆఫ్ ద క్వాలిటీస్ దట్ యు హ్యావ్ అడ్మైర్డ్ ఇన్ అదర్స్. వాట్ ఆర్ సమ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్? అంటే మనం చూస్తూ ఉంటాం కదా, చాలా మందిని చూసినప్పుడు కొంతమందిని వాళ్ళ జీవితాల్లో కొన్ని లక్షణాలు మనం చూస్తూ ఉన్నప్పుడు విల్ బి అడ్మైర్డ్. అబ్బో, చాలా ఆశ్చర్యపోతాం, చాలా సంతోషిస్తాం. సో కొన్ని అటువంటి లక్షణాలు, అంటే పేర్లు చెప్పాల్సిన లేదు కానీ అటువంటి లక్షణాలు మీరు ఏమన్నా చెప్తారా కొంతమంది? అంటే సపోజ్ అంటే ఏ విధంగా మనం ఇది షేర్ చేసుకోగలమంటే మేబీ మీరు చాట్ లో పెట్టొచ్చు, లేదంటే ఒకసారి 2-3 అన్మ్యూట్ చేయకుండా ఎవరైనా మాట్లాడొచ్చు. మరి కాబట్టి నేను జస్ట్ కొన్ని రాసాను, అవి కూడా మీరు చూడొచ్చు. కాన్ఫిడెన్షియాలిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్రెజర్వెన్స్, హానెస్టీ, సపోర్టివ్నెస్, ఇన్వెస్ట్ వన్ సెల్ఫ్ ఇన్ అదర్స్, క్వైట్ జెంటిల్ స్పిరిట్, అఫర్మింగ్, ఓపెన్నెస్ ఆర్ విల్లింగ్ టు షేర్, పంచుకోవటము, బాధ్యత కలిగి ఉండటము, మరి ఎంతో యాక్టివ్ గా దేవుణ్ణి వెతకటము, నమ్మకత్వము, ఎబిలిటీ టు కంఫర్ట్, మరి ఆదరించేవారుగా ఉండటము, నాన్ జడ్జిమెంటల్, కొంతమంది మరి ఏ విధమైనటువంటి తీర్పు తీర్చరు ఎటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఇంటిగ్రిటీ, మోటివేషనల్, తర్వాత విజ్డమ్, తర్వాత అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ఈ విధంగా చాలా మనము క్వాలిటీస్ మనం చూస్తా ఉన్నాం. అంటే ఇతరుల్లో ఈ యొక్క క్వాలిటీస్ మనం చూసినప్పుడు చాలా అడ్మైర్ అవుతాము. మరి ఒక మెంటర్ గా ఈ యొక్క క్వాలిటీస్ అన్ని ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంటే అన్ని అంటే సపోజ్ ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నటువంటి పర్సన్ కనుక మనం చూస్తే మనకు ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మాస్టర్ మెంటర్. హీ ఈజ్ ద ఎగ్జాంపుల్ దట్ వీ వాంట్ టు ఇమిటేట్. ఆయనే మనకి మెంటర్, ఆయనే మాదిరి. ఎందుకంటే మామూలు మనుషుల్ని కనుక నిజంగా మనం చూసినట్లయితే వీ విల్ బి డిస్కరేజ్డ్. అయితే మరి మనకి ఇంకా ఏ విధంగా మరి మనకి మెంటర్స్ ఉంటారంటే రాన్ డేవిస్ ఎక్స్ప్లెయిన్స్, అంటే ఆయన ఏ విధంగా చెప్తా ఉంటారంటే దాన్ని ద మెంటరింగ్ ప్రాసెస్ హ్యాస్ అ లాట్ టు డూ విత్ షేరింగ్ అవర్ క్రైస్ట్ లైక్నెస్ విత్ అదర్స్, so that those best aspects of who are in Christ can be soaked up by others. As mentors, we are not taking the place of Jesus. We are reflecting his workmanship through the test of time. అంటే క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ని మనము క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ని కనుక మనము రిఫ్లెక్ట్ చేసినప్పుడు మనం ఎవరినైతే మెంటర్ చేస్తామో, ఎవరైతే మనల్ని చూస్తూ ఉంటారో, అది వీఆర్ నాట్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ జీసస్. మనము ప్రభు యొక్క స్థానాన్ని మనం తీసుకోలేము ఎప్పటికీ కూడా. అయితే ప్రభు యొక్క స్వరూపతలోనికి మార్చబడినటువంటి మనము ఆయన స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మనము ఇతరుల జీవితాల్లో ఇన్వెస్ట్ చేయగలం బై రిఫ్లెక్టింగ్ హిస్ వర్క్ మ్యాన్షిప్. ఎందుకంటే ఆయన తన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నారు, మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని రక్షించుకొని మనల్ని మరి అనేక మంది జీవితాలని మన జీవితంలో ఇన్వెస్ట్ చేసి మనల్ని ఈ స్థితికి తీసుకురావడానికి గల కారణం ఒకటి ఏంటంటే మనము ఇతరుల జీవితాల్లో ఇన్వెస్ట్ చేయాలని. కాబట్టి ఈ యొక్క క్వాలిటీస్ ని కనుక మనం చూసినట్లయితే వీఆర్ హియర్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ లైక్నెస్. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు 12 మందిని ఆయన తయారు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన లైఫ్ లో కమ్ అని చెప్పేసి చాలా సార్లు కమ్ అండ్ సీ అని చెప్పేసి ఆయన పిలిచినట్టుగా తనతో వారిని ఉంచుకుని, తనతో పాటు వాళ్ళని ఉంచుకొని, వాళ్ళని తనతో పాటు అన్ని విషయాలు వాళ్ళకి నేర్పించి వాళ్ళని మెంటర్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 12 మందిలో మళ్ళా 3 ఇంకా స్పెషల్ కేటగిరీలో, ఇంకా క్లోజెస్ట్ ఇన్నర్ సర్కిల్లోకి నడిపించినట్టుగా మనం చూస్తాను. అందులో ఒక ఆయన పేతురు. ఆ పేతురు గారు మళ్ళా ఇంటర్న్ ఆయన ఎవరిని, బార్నబాస్ ని మనం గలేషియన్స్ లో చూస్తాము మెంటర్ చేసినట్టుగా. తర్వాత బార్నబాస్ మళ్ళా మార్క్ ని, పౌలు గారిని మెంటర్ చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరి పౌలుని చూసినట్లయితే ఆయన ఇంకా అనేక మందిని
మెంటర్ చేసి అనేక మందిని తయారు చేసినట్లుగా మనం చూస్తాం. పాల్ గాడ్ ఎరెక్టెడ్ ఏ చైన్ ఆఫ్ స్పిరిట్ ఫిల్డ్ వరల్డ్ చేంజింగ్ మెంటర్స్ అండ్ చర్చ్ ప్లాంటర్స్. సో ఈ యొక్క మెంటరింగ్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఒకసారి ఒకరు రిసీవ్ చేసుకున్నాక అది వేరే వాళ్ళ జీవితాల్లో మనం ఇన్వెస్ట్ చేయవలసి ఉంది. తర్వాత చూస్తే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ పాత నిబంధనల నుంచి చూసినట్లయితే మోషే యెహోషువని, ఏలియా ఎలీషాని, మరి యేసుప్రభు వారి శిష్యుల్ని, తర్వాత బర్నబా, పాల్ తిమోతి, టైటస్, ఈ విధంగా అనేక మందిని మరి మెంటర్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇంకా కొన్ని నేను ఇంతకు ముందు విన్నాను కానీ నాకు గుర్తులేదు. కానీ కాంటెంపరీలో అంటే ప్రజెంట్ హిస్టరీలో బిల్లీ గ్రహం గారు కానీ ఇంకా గొప్ప గొప్ప దైవజనుల్ని ప్రభు వాడుకున్నటువంటి వారు చూస్తే వాళ్ళ వెనకాల కొంతమంది మెంటర్స్ ఉన్నారు. వాళ్ళు గొప్పగా కనిపించలేదు, బట్ దే హ్యావ్ మెంటర్డ్, దే బ్రాట్ సచ్ ఎ గ్రేట్ లీడర్స్ ఇన్ ద వరల్డ్, గ్రేట్ మిషనరీస్. కాబట్టి మెంటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ బిలీవర్స్. మనము ఇతరుల జీవితాల్లో మరి ఇన్వెస్ట్ చేసే వాళ్ళంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ చూస్తే మెంటరింగ్ పోరింగ్ అవుట్ వన్స్ లైఫ్ ఇంటూ అదర్స్. మన యొక్క జీవితాన్ని ఇతరుల యొక్క జీవితాల్లోనికి పోర్ చేయబట్టమే. ఓకే, జగ్గులో ఉన్న వాటర్ ఒక 10 గ్లాసుల్లో కనుక నింపితే ఆ 10 గ్లాసుల్లో కూడా ఆ జగ్గులో వాటరే మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన యాజ్ ఎ మెంటర్స్ గా ఎంత మందిని మన యొక్క జీవితాల్లో మనము వెచ్చించగలుగుతున్నాం, ఎంతమంది జీవితాల్లో మనం వెచ్చించగలుగుతా ఉన్నాం. ఓకే, సో మెంటీ అనేది కనుక చూసినట్లయితే అంటే ఎవరైతే మెంటర్ చేయబడతారో ద మెంటరింగ్ రిలేషన్షిప్స్ అంటే ఈ యొక్క ఈ మెంటరింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఏ విధంగా ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు అంటే ద మెంటరింగ్ రిలేషన్షిప్స్ నాట్ జనరల్లీ ఇనిషియేటెడ్ బై ద మెంటర్. While the mentoring relationship can be mutual venture, it is the learner who will request assistance or advice. అంటే మనము 100% మెంటర్ ఇనిషియేట్ చేయలేరు అని చెప్పలేము, కానీ అవసరతను బట్టి మ్యూచువల్ గా ఆ యొక్క మెంటరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ఉదాహరణకి నేను ఇంతకు ముందు ఒక 2-3 years బ్యాక్ ఎల్టీ క్యాంప్ లో అరకులో ఉన్నప్పుడు నేను కూడా కొన్ని సెషన్స్ తీసుకోవడానికి వచ్చాను. ఆ సమయంలో ఒక తమ్ముడు తోటి బాగా క్లోజ్ పరిచయం అయింది. తను అసలు మార్మన్స్ లేకుండా అక్కడికి వచ్చాడు. అయితే ఆ క్యాంప్ లో తను ఎందుకో చాలా కొంతమంది మార్మన్స్ లేకుండా వచ్చారని చెప్పేసి వాళ్ళని ప్రత్యేకంగా విడిగా వాళ్ళకి అసలు ఎవాంజలిస్టిక్ మనం ప్లాన్ చేయలేదు, కానీ ఆ రోజు వాళ్ళ కొరకు ఎవాంజలిస్ట్ సెషన్ తీసుకున్నప్పుడు తను ఎందుకు అన్న మీతో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చాడు. తన యొక్క మరి ఇన్నర్ లైఫ్ కొన్ని మరి పరిస్థితుల్ని తన యొక్క పాప జీవితాన్ని షేర్ చేసుకున్నప్పుడు కలిసి ప్రార్థన చేసాం. ఆ క్యాంప్ లో కొంతమందికి బాప్తిసం కూడా ఇవ్వబడ్డది. అందులో తమ్ముడు కూడా మార్మన్స్ పొంది బాప్తిసం తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత తను నన్ను వదల్లా. తర్వాత రెగ్యులర్ గా ఫోన్ చేయటం, ఇంటికి వెళ్ళిన ఫోన్ నేను కొన్ని రోజులకి మర్చిపోయాను, కానీ తను యాక్టివ్ గా ఇనిషియేషన్ తీసుకుని ఫోన్ చేయడం. ఆ తర్వాత ఏంటి తమ్ముడు సొంత ఊరు కాదు కానీ అంత ఇంట్రెస్ట్ గా చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఆ విధంగా నేను తమ్ముడితో మాట్లాడటం, కాన్ఫరెన్స్ చేయటం, ఆ విధంగా ఆ మెంటరింగ్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో ఉదాహరణకి నేను చెప్తా ఉన్నాను. సో ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే నేను పాలిటెక్నిక్ రాజమండ్రిలో చదివేటప్పుడు అక్కడ అంతకుముందు క్యాంప్ లో ఈసీ క్యాంప్ లో కాకినాడలో రక్షించబడిన తర్వాత కాకినాడ సీనియర్ గ్రాడ్యుయేట్ విక్టర్ అని ఒక అన్న ఉండేవారు. అప్పుడు క్యాంప్ లో పరిచయం అయ్యారు. తర్వాత ఎందుకో పరిచయాలు ఏర్పడ్డాయి. మా జిఎంఆర్ పాలిటెక్నిక్ అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. అలా ఎప్పుడు వచ్చినా కలిసేవారు. ఒకసారి స్పాట్ అంటే ఆయన లెక్చరర్ స్పాట్ వాల్యుయేషన్ కి రాజమండ్రి పోస్టింగ్ పడితే ఆయన రాజమండ్రి వచ్చారు. రాజమండ్రిలో బంధువులు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్లకుండా జిఎంఆర్ హాస్టల్కి వచ్చి మా రూమ్ లో ఉండేవారు అనమాట. ఆ స్పాట్ జరిగిన అన్ని రోజులు కూడా. మేము అడిగితే చెప్పారు అన్న ప్రతిరోజు స్పాట్ నుంచి ఈవినింగ్ వచ్చేసాక మా అందరితోటి టైం గడిపారు. అంటే మీటింగ్ లా కాదు కానీ పర్సనల్ గా మా రూమ్మేట్స్ తోటి టైం గడిపారు. అనేక విషయాలు నేర్పించారు అన్నమాట. తర్వాత నేను ఆలోచిస్తా ఉంటే దే ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ఇన్వెస్టింగ్ దేర్ లైఫ్ ఇంటూ అదర్స్ లైఫ్. వాళ్ళు ఆ రోజుల్లో మరి యవనస్తులుగా ఉన్నప్పుడు నేర్పించినటువంటి విషయాలు మరి ఎంతగానో పాతుకుపోయినాయి. కాబట్టి అది మెంటరింగ్ అనేది ఇట్ ఈస్ మ్యూచువల్ వెంచర్. ఈ మెంటీ ఒకవేళ అంటే మెంటీగా ఇప్పుడు మనము మెంటర్ గురించి మనం చూస్తా ఉన్నాం, మెంటీగా చూస్తా ఉన్నాం. మనము మెంటర్ గా అనేక మంది జీవితాల్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. అదే సమయంలో మనం ఎంత ఎదిగిన వారమైనా కూడా మనకంటూ ఒక మెంటర్ ఉండాలి, మనల్ని నడిపించేవారు. అంటే మనం కూడా ఒకరిని
మెంటర్ గా పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో సో మెంటీ గురించి మనం చూసినట్లయితే బీ కమిటెడ్ టు ద రిలేషన్షిప్. అంటే మనము డెఫినేషన్ లో చూసాము, ఇట్ ఈస్ ఏ రిలేషన్షిప్ బేస్డ్ మెంటరింగ్ అనేది. ఇదేదో ఒక బైబిల్ స్టడీ తీసుకుని లేకపోతే మెసేజ్ చెప్పేసి వెళ్ళిపోవటం అటువంటిది కాదు. ఈ మెంటరింగ్ అనేది ఇట్ ఈస్ ఏ స్పెషల్ అండ్ ఇట్ ఈస్ ఏ రిలేషన్షిప్ బేస్డ్. ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ప్రభువులో ఒకరినొకరు ఆ నమ్మకం మీద ఆ ప్రేమాప్యాయతలతోటి మరి ఆ యొక్క ఇన్వెస్టింగ్ ఆన్ అదర్స్ లైఫ్ అన్నమాట. మెంటీ కూడా నేర్చుకునే వాళ్ళు కూడా దే షుడ్ బి కమిటెడ్ టు ద రిలేషన్షిప్, షుడ్ నాట్ గివ్ అప్, వదిలిపెట్టేయకూడదు. బీ పర్సిస్టెంట్ అంటే కొన్నిసార్లు మరి కొంతమంది తమ్ముళ్ళు మరి ఇంతకుముందు చూసేవాడిని కన్సిస్టెంట్ గా వచ్చి నేర్చుకునే వాళ్ళు, మరి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకునే వాళ్ళు. ఆ విధంగా మెంటర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటా ఉండేది. అప్లై వాట్ ఈస్ బీయింగ్ లెర్న్డ్, నేర్చుకున్న విషయాలను అప్లై చేసే వారంగా ఉండాలి. ఒకవేళ మనము మరి మెంటీగా ఉన్నట్లయితే లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు షేర్, ఎక్స్ప్రెస్ అండ్ యాక్ట్ అవుట్ వాట్ ద లార్డ్ ఈస్ టీచింగ్ యూ త్రూ ద మెంటరింగ్ రిలేషన్షిప్. మరి ఎవరితోటన్నా మనం మెంటర్ గా మనం చేసుకుని వాళ్ళతోటి మనము కమిట్ అయితే మన విషయాలు షేర్ చేసుకుని మన యొక్క ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుని మరి మనము నేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. అవకాశాల కోసం ఎదురు చూడాలి. ఈ విషయం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్నని అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి నేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. రెస్పెక్ట్ యువర్ మెంటర్ బట్ డు నాట్ ఐడలైజ్. మనం మెంటర్స్ ని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి, కానీ మళ్ళీ వాళ్ళు విగ్రహం అయిపోకూడదు. ఇంకా వాళ్ళే ఇంకా ఏది చెప్తే అది అన్నట్టుకంటే ఒక ఐడలైజ్ అంటే విగ్రహం లాగా అయిపోకూడదు. గివ్ యువర్ మెంటర్ పర్మిషన్ టు ఆస్క్ goals, beliefs, hurts and joys, all because you trust your mentor to be looking out for one thing only, your growth and maturity in Christ. మరి క్రీస్తులో మనము ప్రభువులో మన ఎదిగే వాళ్ళంగా మనం ఉండాలని మనకు గురి అయినట్లయితే మనల్ని మెంటర్ చేసేటువంటి వాళ్ళకి మన యొక్క విషయాలన్నీ కూడా పంచుకునే వారంగా ఉండాలి. దట్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్. మరి వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ మన యొక్క పర్సనల్ ప్రైవేట్ ఏరియాస్ లో మన ప్లాన్స్, మన గోల్స్, మన యొక్క బిలీఫ్స్, మన కన్విక్షన్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకునే వారంగా ఉండాలి. మరి మెంటర్ గురించినట్లు చూసినట్లయితే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం చూద్దాం. హూ ఈజ్ ఎ మెంటర్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మెంటర్? కొన్ని విషయాలు మనం చూద్దాం. సమ్వన్ టు బిలీవ్ ఇన్ యూ, ఒక 10 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సమ్వన్ టు బిలీవ్ ఇన్ యూ అంటే మెంటర్ అనేటువంటి వారు మెంటీని నమ్మేటువంటి వాళ్ళుగా, అంటే బిలీవింగ్ అంటే ఏంటంటే ఏదో మామూలుగా నమ్మటం అని కాదు, కానీ ఆ మెంటీ యొక్క ఇంపర్ఫెక్షన్స్ ని తెలిసి తన యొక్క బలహీనతలు కానీ లేకపోతే తన యొక్క పరిపక్వత లేని స్థితిని చూసి వాళ్ళని నమ్మటము. అదేవిధంగా వాళ్ళు చెప్పేవి వినటం అన్నమాట. వాళ్ళ యొక్క డ్రీమ్స్, వాళ్ళ ప్యాషన్స్, వాళ్ళ గోల్స్, వాళ్ళ ఇమ్మెచ్యూర్ ఐడియాస్ కొన్నిసార్లు మనకు ఫూలిష్ గా అనిపిస్తా ఉంటాయి వాళ్ళు చెప్పే. బట్ స్టిల్ యాజ్ ఎ మెంటర్ వీ షుడ్ ట్రస్ట్, వీ షుడ్ బిలీవ్ ఇన్ దెమ్. అవన్నీ తీసుకోవాలని కాదు, కానీ వాళ్ళని నమ్మటం అన్నమాట. తర్వాత ప్రొవైడ్ కేరింగ్ ఆబ్జెక్టివ్ ఇన్పుట్ యూ కెన్ ట్రస్ట్. తర్వాత వాళ్ళని దైవికంగా వాళ్ళని నడిపించే వారంగా ఉండాలి. అంటే ముందుగా వాళ్ళని నమ్మేవారుగా మనం ఉండాలి. ఒక ఉదాహరణ మనం చూస్తే బైబిల్లో నుంచి మరి బర్నబా మార్కుని ఏ విధంగా మరి మెంటర్ చేశాడు. ఒకసారి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే మరి పౌలు బర్నబాలు ఇద్దరు కలిసి మినిస్ట్రీ చేస్తా ఉండే దినాల్లో మరి పట్టణాల్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాక్యం చెప్పారో అక్కడికి వెళ్ళి సహోదరుల్ని మరి పరామర్శించాలనుకున్నప్పుడు బర్నబా అంటాడు మార్కుని కూడా తీసుకెళ్దామంటే పౌలు వద్దంటాడు అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు పంపులియాలో మనతో రావాల్సింది రాకుండా ఆగిపోయాడు, అటువంటి ఆయన్ని తీసుకెళ్ళకూడదని వాళ్ళిద్దరికి మధ్య డిస్ప్యూట్ వస్తుంది పౌలుకిని బర్నబాకి. బట్ బర్నబా మాత్రము ఆ మార్కు అతను బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో మరి తనని నమ్మి తనని అర్థం చేసుకుని తనని మెంటర్ చేసినటువంటి వాడుగా మనం చూస్తాం. అందుకే 2 తిమోతిలో పౌలు మళ్ళా బర్నబాను మార్కుని తీసుకురమ్మని చెప్తాడు అనమాట. అంటే బర్నబా he invested in మార్క్స్ లైఫ్. తన మార్కు జీవితంలో తను ఇన్వెస్ట్ చేశాడు. తను బలహీనుడిగా ఉన్నప్పటికీ, తప్పిపోయినప్పటికీ, ఇంపర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ మెంటర్, సమ్వన్ టు బిలీవ్ ఇన్ యూ. మనల్ని నమ్మే వాళ్ళై ఉండాలి మెంటర్స్. సెకండ్ ది చూసినట్లయితే ప్రొవైడ్స్ ఎ రోల్ మోడల్.
ఒక మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండే వాళ్ళుగా ఉండాలి. నాట్ ఓన్లీ ఇన్ టాక్ బట్ ఇన్ వాక్. కేవలము మాట్లాడే వాళ్ళే కాదు, కేవలము బోధించే వాళ్ళు కాదు, కానీ వాళ్ళు నడిచే నడక కూడా అదే విధంగా ఒక మోడల్ గా ఉండేవారుగా ఉండాలన్నమాట. గాడ్లీ రోల్ మోడల్ ఆఫ్ క్రైస్ట్ లైక్ బిహేవియర్ టు దోస్ దే మెంటర్. ఎవరినైతే వాళ్ళని మెంటర్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గాడ్లీ రోల్ మోడల్ గా క్రైస్ట్ లైక్ బిహేవియర్ ని చూపించే వాళ్ళుగా ఉండాలి. అందుకే పౌలు గారు చెప్తారు కదా, 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునిడి అని చెప్పేసి ఎంత ధైర్యంగా చెప్పినట్టుగా చూస్తాం. యాజ్ అ మెంటర్స్ గా మనము ఒక రోల్ మోడల్, మాదిరికరమైనటువంటి జీవితాలు, క్రీస్తుని పోలినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాలను కలిగి ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే అవైలబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. కష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి మనము వాళ్ళతో మనం ఎవరినైతే నడిపిస్తామో, ఎవరినైతే మెంటర్ చేస్తామో వాళ్ళతో ఉండే వాళ్ళంగా ఉండాలి. మన జీవితాల్లో మరి మెంటర్స్ గా అనేక కష్ట సమయాల్లో ఎదుర్కొని వచ్చినటువంటి వాళ్ళంగా ఉంటా ఉన్నాం. అయితే మరి మెంటీస్ వాళ్ళు ఎప్పుడైతే శ్రమలు శోధనలు గుండా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి మనము ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉంటాయి అనేవి వాళ్ళకి కౌన్సిలింగ్ మనం ఇవ్వగలగాలి. వాళ్ళని నడిపించే వాళ్ళగా ఉండగాలి. నావిగేట్ త్రూ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. వాళ్ళని ఆ పరిస్థితుల్లో ప్రభు యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది, ప్రభు యొక్క చిత్తం ఏమై ఉంటుంది, మరి ఎందుకు అవి అనుమతిస్తాడు ప్రభు ఏంటనేది వాళ్ళని గైడ్ చేసే వాళ్ళంగా ఉండాలి. అవైలబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. తర్వాత చూసినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఆర్ ఓపెన్నెస్. ఒక మెంటర్ గా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణము. విల్లింగ్ టు షేర్ వన్స్ లైఫ్ బోత్ జాయ్స్ అండ్ సారోస్. అంటే మెంటరు తన యొక్క మరి సారోఫుల్ ఈవెంట్స్, జాయ్ఫుల్ ఈవెంట్స్ రెండు కూడా తను ఎవరినైతే మెంటరింగ్ చేస్తా ఉన్నాడు ఆ మెంటీకి షేర్ చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. అంటే ఓన్లీ సక్సెస్ స్టోరీస్ నే చెప్తా ఉంటే వాళ్ళకి ఉపయోగం ఉండదు. కానీ ఎందుకంటే ఏ విధమైనటువంటి సారోఫుల్ థింగ్స్ లో కూడా వాళ్ళు ఫెయిల్యూర్స్ గుండా కూడా వెళ్ళారో అవన్నీ షేర్ చేసుకోవటం అనేది దట్ షోస్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఓపెన్నెస్. అదేంటంటే అది ఒకవేళ ఈ సిచ్యువేషన్ లో కావచ్చు, మరి పాస్ట్ సిచ్యువేషన్ లో కావచ్చు, ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పగలిసిన వారు ఉంటది అనమాట. తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ. 5వది చూసినట్లయితే కాన్ఫిడెన్షియాలిటీ అంటే కీపింగ్ వన్ అనదర్స్ పర్సనల్ లైఫ్స్ పర్సనల్. కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి, అవి పర్సనల్ గానే ఉంచాలి, పబ్లిక్ చేయకూడదు అనమాట. ఒక జనరల్ రూల్ ఏమంటారంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ నాలెడ్జ్ దెన్ డోంట్ టెల్ టు ఎనీవన్. ఒకవేళ అది పబ్లిక్ నాలెడ్జ్ కాకపోయినట్లయితే అందరికీ చెప్పాల్సినటువంటి విషయము అవసరము లేదు. కాబట్టి మెంటరింగ్ లో ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. కొన్ని వాళ్ళ పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు వీ షుడ్ కీప్ ఇట్ విత్ అస్ ఓన్లీ. అది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ మెంటర్ లో ఉండవలసింది. తర్వాత 6వది చూసినట్లయితే నాన్ జడ్జిమెంటల్, లవ్స్ అన్కండిషనల్లీ, సపోర్టివ్ ఇన్ ఫెయిల్యూర్. మరి నాన్ జడ్జిమెంటల్, ఎప్పుడు కూడా తీర్పు తీర్చే వారంగా ఉండకూడదు. ఎందుకంటే బికాస్ వీఆర్ మెంటరింగ్ దెమ్, వీ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ దెమ్ టు డెవలప్, టు ఇన్వెస్ట్ ఇన్ దేర్ లైఫ్. లవ్ ద సిన్నర్, హేట్ ద సిన్. ఇది ఒక ప్రిన్సిపల్ మనము అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది మెంటర్స్ కి. లవ్ ద సిన్నర్, హేట్ ద సిన్. మరి వాళ్ళ పాపాలు లేకపోతే వాళ్ళ బలహీనతలు వాళ్ళు చెప్పినప్పుడు మరి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని ద్వేషించే వారంగా ఉండాలి, కానీ వాళ్ళని మనము ప్రేమించే వారంగా. నో వన్ లైక్స్ టు మేక్ మిస్టేక్స్. ఎవరు కూడా మరి పాపం చేయాలని, తప్పులు చేయాలని ఎవరు చేసే వాళ్ళు ఉండరు. అయితే మరి వాళ్ళు మరి ఇమ్మెచ్యూర్ తోటి లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళు పడిపోయినటువంటి స్థితిని బట్టి మనం వాళ్ళని ప్రేమించేవారుగా, వాళ్ళని సపోర్ట్ చేసేవారుగా ఉండాలి. సపోర్ట్ చేయటం అంటే వాళ్ళని లేవనెత్తేవారుగా ఉండాలి. By loving unconditional, the learner sees a reflection of Christ. అన్కండిషనల్ లవ్, ఏ విధంగా అయితే ప్రభు మనల్ని ప్రేమించారో ఆ ప్రేమని మనల్ని చూసినప్పుడు they will see the Christ. The acceptance of a person does not hinge on their behavior and reflects a fundamental teaching of the church, which is the doctrine of grace. ఆ యొక్క గ్రేస్ అనేటువంటి డాక్ట్రిన్ ని మరి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు మనము పొందుకోగలుగుతాం. తర్వాత జస్ట్ ఫర్ ఎ లైఫ్ అంటే
ఇంకొక జస్ట్ ఫర్ లైఫ్ అంటే అంటే ఎప్పుడు కూడా అంటే ఈ మెంటరింగ్ రిలేషన్షిప్ అనేది ఓన్లీ ఇంకా ఏదో బోధించడము లేకపోతే ఇంకా నేర్పించడమే కాదు అని అంటే ఏం చెప్తా, ఇట్ ఈస్ నాట్ ఆల్ వర్క్ అండ్ నో ప్లే అనేది కాదు. వాళ్ళతో చాలా ఫ్రీగా ఉండాలి, ఫన్ ఉండాలి, లేకపోతే వాళ్ళతో ఆటలాడాలి. ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మెంటర్ కి మెంటీకి మధ్యలో ఉండాల్సినటువంటి అవసరం ఉండేది. నేను జెమ్స్ లో ఉన్నప్పుడు ఫాస్ట్ ఎర్లీ డేస్ లో జేమ్స్ అగస్టిన్ గారు ఆయన ఫౌండర్, ఎర్లీ డేస్ లో ఒక 10 మంది 10 మంది ఉండేవారంట సమర్పించుకుని అక్కడ బీహార్ లో. వాళ్ళకి పెద్ద రీసోర్సెస్ లేవు, ఏం లేవు. అప్పుడు 5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అంటే ఎక్కువ ప్రేయర్ చేయటమే ఆ దినాలు. అయితే నాకు ఒకసారి నేను విన్నాను చెప్తా ఉంటే, ప్రేయర్ అయిపోయిన తర్వాత 5 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయి కబడ్డీ ఆడుకునేవారు బీహార్. అంటే దే ఆర్ సో క్లోజ్లీ మూవింగ్, ఇన్వెస్టింగ్ ఆన్ వన్స్ లైఫ్. తర్వాత చూసినట్లయితే ఇంటెగ్రిటీ, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్. అంటే సాధారణంగా జనరల్ గానే ఒక విశ్వాసగా మనకు ఉండవలసింది. యాజ్ ఎ మెంటర్ గా ఇంటిగ్రిటీ అనేది చాలా ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే హిపోక్రసీ, ఎప్పుడైతే ఒక మెంటర్ గా మనము ఇతరుల్ని నడిపించే వాళ్ళంగా, ఇతరుల జీవితాల్లో మనం ఇన్వెస్ట్ చేసే వాళ్ళంగా ఉంటామో, మనము అబ్జర్వ్ చేయబడతాం. మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని చూసే వాళ్ళు ఉంటారు, మనల్ని కొలుచుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం చెప్పేది మనం చేసేది వేరుగా ఉందో, ఆ హిపోక్రసీ అనేది కనిపిస్తుందో, దెన్ దే విల్ బి ఎఫెక్టెడ్ బ్యాడ్లీ. ఆ మెంటర్స్ ఎవరైతే మనం తయారు చేస్తామో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళు చాలా ఎఫెక్ట్ చేయబడతారు అనమాట. సో డూ యూ వాక్ యువర్ టాక్, అది చాలా ప్రాముఖ్యమైనది. మనము నడిచేది మనము మాట్లాడుతా ఉన్నామా, మనం మాట్లాడేది మనము నడుస్తా ఉన్నామా. ఇంటిగ్రిటీ మీన్స్ that we make choices in life in accordance with God's word. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నిర్ణయాలు తీసుకోవటం. It means choosing what is morally correct when others may choose to go another way. ఇతరులు వేరే మార్గాల్లో వెళ్ళినప్పటికీ కూడా మరి మనము వాక్యానుసారంగా moral గా ఏది కరెక్ట్ దాన్నే తీసుకోండి. It means doing the right thing when no one is looking. Doing the right thing when no one is looking. ఎవరు చూడనప్పటికీ కూడా మరి రైట్ థింగ్ ని చేసేదే ఇంటిగ్రిటీ. ఈ యొక్క క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక మెంటర్ యొక్క జీవితంలో. తర్వాత లాస్ట్ బట్ వన్, ఇన్వెస్ట్ ట్రస్ట్ ఇన్ అదర్స్. మరి ఇతరుల జీవితాల్లో ఏం ఇన్వెస్ట్ చేయాలంటే నమ్మకత్వము. అదేంటంటే దిస్ క్వాలిటీ హెల్ప్స్ ద లెర్నర్ గ్రో ఇన్ ద ఎబిలిటీ టు బికమ్ ఇంట్రిన్సికల్లీ మోటివేటెడ్. అంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎవరినైతే మెంటర్ చేస్తాం. సైకాలజిస్టులు అంటారు ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి మనం రివార్డ్స్ ఇవ్వడం ద్వారా, కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా వస్తుందంట. బట్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనేది అంటే సహజపరమైనటువంటి లోపల నుండి వచ్చేటువంటి ఆ మోటివేషన్ విల్ మేక్ సో స్ట్రాంగ్ దట్ పర్సన్. అది ఏ విధంగా వస్తుంది అంటే ఎప్పుడైతే మనం వాళ్ళ మీద ట్రస్ట్ ని ఇన్వెస్ట్ చేసామో ఆ యొక్క మోటివేషన్ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో let the learner work through the task without looking over the shoulder or criticizing or taking the task back. ఎప్పుడైతే మెంటర్ మెంటీకి ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, ఒక పని అప్పగించినప్పుడు ఆ మెంటర్ ఏం చేస్తాడంటే టోటల్ గా ఇచ్చేస్తాడు అంతే. ఇంకా మెంటీ ఆ మెంటర్ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడేమో, లేకపోతే ఏదైనా క్రిటిసైజ్ చేస్తాడేమో అనే భయం లేకుండా ఇవ్వగలగటం అనమాట. దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ట్రస్ట్. సో మనము మెంటర్ చేసే వాళ్ళ విషయంలో ఆర్ వి ఇన్వెస్టింగ్ ట్రస్ట్ ఇన్ అదర్స్, మనం పూర్తిగా వాళ్ళ జీవితాల్లో ట్రస్ట్ ని మనం ఇన్వెస్ట్ చేయగలుగుతున్నామా, చాలా ప్రాముఖ్యమైనది. లాస్ట్ గా చూసినట్లయితే ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు గివ్ బ్యాక్. అంటే ఇదేంటంటే ఈ మెంటర్ గా మనము తిరిగి ఇవ్వటానికి ఒక అవకాశం అన్నమాట. గ్రేట్ కమిషన్ ని చూసినట్లయితే గాడ్స్ గ్రేట్ కమిషన్ ఫర్ అవర్ లైఫ్స్ ఈజ్ టు మేక్ డిసైపుల్స్. మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం పడి వారిని శిష్యులుగా చేసి, వారిని మేకింగ్ డిసైపుల్స్, శిష్యులుగా తయారు చేయటం అనేది మరి ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. బికమింగ్ ఏ మెంటర్ ఈజ్ ఏ రెస్పాన్స్ టు దిస్ కమాండ్ అండ్ ద బెనిఫిట్ టు అదర్స్ కెన్ బి మెజర్డ్ ఇన్ హ్యూమన్ టర్మ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఎటర్నిటీ పర్స్పెక్టివ్. చూసినట్లయితే అంటే మనము ఇతరులని శిష్యులుగా తయారు చేయడం అనేది ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ అన్నమాట. మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ప్రివిలేజ్ అన్నమాట ఇతరుల జీవితాల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కమాండ్ అండ్ ఇట్ విచ్ గాడ్ హెస్ గివెన్ us. ఇతరులని శిష్యులుగా తయారు చేయమని చెప్పేసి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను
మనం ఇతరుల జీవితాల్లో ఇన్వెస్ట్ చేయడానికి దొరికేటువంటి అవకాశం. The true opportunity to give back and invest in the kingdom is investing in the lives of others. The true opportunity, గొప్ప అవకాశం, నిజమైనటువంటి అవకాశం దేవుని రాజ్యం కొరకు మరి వెచ్చించడం ఏంటంటే ఇతరుల జీవితాల్లో మనము వెచ్చించేదే, ఇతరుల జీవితాల్లో వెచ్చించేది. కాబట్టి ఈ యొక్క 10 క్యారెక్టర్స్ చూసినట్లయితే సమ్వన్ టు బిలీవ్ ఇన్ యూ, మరి మెంటీని నమ్మే వాళ్ళంగా, ప్రొవైడ్స్ ఎ రోల్ మోడల్, ఒక మాదిరికరం, క్రైస్ట్ లైక్ మోడల్ లైఫ్, మాదిరికరమైన జీవితము, అవైలబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, కష్ట సమయాల్లో మరి వాళ్ళతో ఉండటము, ట్రాన్స్పరెన్సీ అండ్ ఓపెన్నెస్, మరి యథార్థంగా ఉండటము, మరి ఏమాత్రం హిపోక్రసీ లేకుండా మన వాక్ టాక్ ఒకలాగా ఉండేది, కాన్ఫిడెన్షియాలిటీ, నమ్మకత్వము, మరి తీర్పు తీర్చేది లేకుండా, లవ్ అన్కండిషనల్లీ, సపోర్టివ్ ఇన్ ఫెయిల్యూర్స్, మరి వాళ్ళు పాపం చేసినప్పుడు, బలహీనలుగా ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు తీర్పు తీర్చకుండా, క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళతో సపోర్ట్ చేయటము, వాళ్ళని నిలబెట్టడం, జస్ట్ ఫర్ లైఫ్, మరి ఓన్లీ టీచింగ్ గా కాకుండా మేక్ ఫన్ విత్ దెమ్, బీ ఫ్రీ విత్ దెమ్, ప్లే విత్ దెమ్, ఇంటిగ్రిటీ, సో డూయింగ్ వాట్ ఈస్ రైట్ వెన్ నో వన్ ఈస్ లుకింగ్, తర్వాత ఇన్వెస్ట్ ట్రస్ట్ ఇన్ అదర్స్, అది మరి సహజంగా వచ్చేటువంటి ఆ మోటివేషన్ ని, ఇంట్రిన్సిక్ మోటివేషన్ రావడానికి ఒక కారణం ఏంటంటే ఇన్వెస్టింగ్ ట్రస్ట్. ఒక పని మనం అప్పగించిన బాధ్యతను వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫుల్లీ ట్రస్టింగ్ దెమ్, లీవింగ్ ఇట్ టు దేర్ హ్యాండ్స్, వాళ్ళు ఏ విధంగా చేస్తారు కంప్లీట్ గా, ఏమాత్రం క్రిటిసైజ్ చేయకుండా, వాళ్ళని వెనకలాకుండా, ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ, మరి ఇతరుల జీవితాలు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం కొరకే మనము ఇన్వెస్ట్ చేయడం. దీస్ ఆర్ ద మరి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మెంటర్ గా ఉండవలసినటువంటి. చూసినట్లయితే ఇంకొక 2 స్లైడ్స్ ఉన్నాయి. Their faith demonstrated their passage through the purifying fires of trial. అంటే మెంటర్ ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో మరి అనేక శ్రమలు గుండా, కష్టాలు గుండా వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళు ఒక విశ్వాసాన్ని కనపరిచినటువంటి వాళ్ళుగా ఉంటారు. దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ దేర్ స్ట్రాంగ్ షార్ట్ కమింగ్స్, వాళ్ళు మరి షార్ట్ కమింగ్స్, వాళ్ళ యొక్క వాళ్ళు ఫెయిల్యూర్ అయినటువంటివన్నీ వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళే. దే న్యూ దట్ దేర్ పాస్ట్ విక్టరీస్ మేడ్ దెమ్ స్ట్రాంగ్. మరి ఏ విషయాలు అయితే వాళ్ళు జయించారో అవి ఎంతగానో వాళ్ళని బలపరిచినాయి. దేర్ పాస్ట్ ఫెయిల్యూర్స్ త్రూ కన్ఫెషన్ మేడ్ దెమ్ ఫర్గివెన్. మరి వాళ్ళ యొక్క గడిచినటువంటి దినాల్లో వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ మరి ఏ విధంగా ప్రభు వాళ్ళని కనిపించి మళ్ళీ వాళ్ళని బలపరిచారు. యట్ దే కంటిన్యూడ్ దేర్ వాక్ త్రూ లైఫ్ ఫోకసింగ్ ఆన్ ద ఫినిష్ లైన్. మరి అటువంటి అన్ని పరిస్థితులు గుండా మెంటర్స్ వెళ్ళారు కాబట్టి మరి స్టిల్ దే ఆర్ వాకింగ్ టు ఫినిష్ ద రేస్. టు బి ఎఫెక్టివ్ బిబ్లికల్ మెంటర్స్, మరి ఒక మంచి మెంటర్స్ గా, ఎఫెక్టివ్ బిబ్లికల్ మెంటర్స్ గా ఉండాలంటే ఆల్వేస్ రెడీ టు అఫర్మ్, మరి ఎమోషనల్ గా వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళంగా ఉండాలి మెంటీస్ ని. ఆల్వేస్ పుల్లింగ్ ఫర్ ద మెంటీ అండ్ చీరింగ్ హిమ్ ఆన్, మరి వాళ్ళని కంటిన్యూస్ గా వాళ్ళని లాగే వాళ్ళంగా, అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళంగా, నడిపించే వాళ్ళంగా మరి ఉండాలి. ఆల్వేస్ మోటివేటింగ్ అండ్ ఎంకరేజింగ్, ఆల్వేస్ హోపింగ్ దట్ ద లెర్నర్ విల్ నాట్ ఓన్లీ క్యాప్చర్ అస్ బట్ సర్పాస్ అస్. అంటే మనము మెంటరింగ్ చేసే వాళ్ళు మరి మనలాగా అవటమే కాకుండా మనకంటే ఇంకా ఉన్నతమైన స్థితిలోకి సర్పాస్ అవ్వాలనేటువంటి విధంగా మనం వాళ్ళని నడిపించే వాళ్ళంగా ఉండాలి. సో మెంటర్ బి వన్, మెంటీ హ్యావ్ వన్. మరి మెంటర్ గా ఉండు, మెంటీని కలిగి ఉండు. బి ఏ బర్నబా పర్సు పాల్, ఒక బర్నబా వలె ఉండి మరి పౌల్ని వెతుకు. బికమ్ ఏ బర్నబా అండ్ ప్రిపేర్ ఏ తిమోతి, మరి బర్నబా లాగా అయ్యి మరి తిమోతిని తయారు చేయి. కాబట్టి సో మనము మెంటరింగ్ గురించినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్, డెఫినేషన్, ఆ యొక్క నీడ్ ని మనం చూసాం. అయితే ఈ సమయంలో మరి డూ యూ హ్యావ్ ఎ మెంటర్? నీకు ఒక మెంటర్ ఉన్నారా? నిన్ను నడిపించేవాళ్ళు, నిన్ను మెంటర్ చేసేవాళ్ళు. అంటే మరి ఎటువంటి నీ యొక్క విషయాలనైనా షేర్ చేసుకుని కలిసి ప్రార్థన చేయడానికి నీకంటే ఎవరైనా ఉన్నారా? నువ్వు లేకపోతే ఆర్ఫన్ గా ఉన్నావా, అనాథగా ఉన్నావా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. మేబీ అంటే చర్చ్కి వెళ్తూ వాక్యాన్ని వింటూ ఉంటాం, బైబిల్ స్టడీలకు అటెండ్ అవుతూ ఉంటాం. డూ యూ హ్యావ్ ఎ పర్సనల్ మెంటర్, పర్సనల్ ఫెలోషిప్ విత్ సంబడి హూజ్ ఎ మెంటర్? లేకపోతే నువ్వు ఒక అనాథగానే ఉన్నావా? ఒకసారి సపోజ్ ఒకవేళ నీకు ఎవరు మెంటర్ లేకపోతే
వాట్ మైట్ బి ద రీజన్స్? ఎందుకు లేవు, ఎందుకు లేరు, ఎందుకు నువ్వు లేరు? డూ యూ హ్యావ్ ఎ మెంటీ? నీకు మెంటీస్ ఉన్నారా? ఇఫ్ నాట్, వాట్ ఆర్ హడిల్స్ ఆర్ రీజన్స్ నాట్ టు ఇన్వెస్ట్ ఆన్ అదర్స్ లైఫ్? మరి మెంటీస్ లేరు, నీకు తిమోతిలు లేరు అంటే ఏంటి కారణాలు? ఒకవేళ అంటే పర్సనల్ గా కాదు కానీ ఒక గ్రూప్ లాగా మనము మేబీ చాట్ లో బాగానే రెస్పాండ్ అవుతా ఉన్నారు, మీరు షేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ప్రజెంటేషన్. ఇంకొక 15 minutes ఏముంది, ఈ 15 minutes టైంలో ఇప్పటి వరకు విన్న విషయాల నుంచి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, లేకపోతే